ఈజ్ ఈక్వల్ టు -10 ఇంటీజర్. బట్ ఇక్కడ ఇంకో కేసు ఉంటుంది క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్లో. ఇక్కడ a మైనస్ బిలో ఇప్పుడు నేను a ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటా, b ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది, a మైనస్ b అంటే 2 మైనస్ 8 అవుతుంది, -6 అవుతుంది. ఈ -6 అనేది హోల్ నెంబర్ కాదు కదా. ఇక్కడ a అనేది 2 ఒక హోల్ నెంబర్, 8 అనేది ఇంకో హోల్ నెంబర్. ఈ రెండు మైనస్ చేసినప్పుడు -6 వచ్చింది. ఇది హోల్ నెంబర్ కాదు కదా, మైనస్లో ఉండేవి హోల్ నెంబర్స్ కాదు కదా, పూర్ణాంగాలు కాదు కదా. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఈ హోల్ నెంబర్స్ కేసులో రాంగ్. ఒక కేసులో ఒకవేళ పెద్ద నెంబర్ ఫస్ట్ తీసుకొని మైనస్ చేస్తే హోల్ నెంబరే వస్తుంది, కానీ ఇక్కడ పెద్ద నెంబర్ సెకండ్ తీసుకుంటే చిన్న నెంబర్ నుంచి మైనస్ చేసినప్పుడు హోల్ నెంబర్ రాదు. సో ఈ కేసు అనేది ఫెయిల్ అవుతుంది కదా. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ వర్తించదు.